ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన అభివృద్ధి అన్నారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కూళ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దేశానికి ఆదర్శంగా పులివెందుల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు అంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. పులివెందులలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, టీడీపీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మరి వైఎస్ఆర్సీపీ పాలన ఏ విధంగా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సో టీడీపీ పాలన మీరు చూశారు, వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది? నేను కూడా మొదట్లో వైఎస్ఆర్సీపీ పాలన పట్ల నాకు కూడా అంత పూర్తిగా అవగాహన లేదు. బలహీన బడుగు వర్గాలకు అందరికీ కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉండరు. వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ఎవరి దగ్గరికి పోకుండా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటువంటి కార్యక్రమం. గతంలో కూడా కొన్ని స్కీమ్స్ వచ్చేటి, కానీ ఈ స్కీమ్స్ రావాలంటే ఒక దళారి దగ్గరికి పోవడము, లేకుంటే ఒక రాజకీయ నాయకుని దగ్గరికి పోవడము, ఒక ఆఫీసర్ను ప్రాధాయపడము, ఇటువంటి ఇష్యూస్ ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా బెనిఫిషరీ దగ్గరికి పోయి గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాన్ని డెలివర్ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్. ఆ యొక్క సంతృప్తి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. పెన్షన్ గతంలో కూడా ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఉదయం సూర్యోదయం అయ్యే లోపలనే ఆ వాలంటీర్ తీసుకొని ఇస్తున్నాడు కదా, ప్రజల్లోంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. రెండవది, ఈ యొక్క రేషన్ షాపుల్లో వాళ్ళకు కావలసినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ సబ్సిడీ బియ్యం ఇవన్నీ డోర్ డెలివరీ, ఇదొకటి కాకుండా సామాన్య ప్రజలకు కావలసినటువంటి ప్రతి ఒక్క విషయం, వాళ్ళ విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఒక స్పష్టమైనటువంటి మార్పు. దాంతోపాటు జగన్ యొక్క మార్కు స్పష్టంగా కనపడతా ఉంది. నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పిల్లలకందరికీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ 4 రూపాయల డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా కూడా ప్రభుత్వ స్కూల్ వదిలిపెట్టేసి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం కోసం పోయేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మార్పు వల్ల బాగా ఈ యొక్క స్కూల్స్ అన్నీ బ్రహ్మాండమైనటువంటి మార్పు జరుగుతున్నాయి. బ్రహ్మాండమైనటువంటి మల్టీనేషనల్ స్కూల్స్ ఏవైతాయో ఆ స్కూల్ స్టాండర్డ్లో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ ఉన్నాయి. వైద్యానికి కావాల్సినటువంటి ఖర్చులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం. సో అభివృద్ధి అనేది ఏందనేది ఒక స్పష్టమైనటువంటి ఒక స్పష్టత మనకు ఉండాలి. కూడా పులివెందులలో అభివృద్ధి జరగలేదని ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి పులివెందులలో వైఎస్ జగన్ అడ్డా ఇది, దీంట్లో ఖచ్చితంగా బీటలు వారేలా కూడా చేస్తామని కూడా అంటున్నారు. దీనిపై అది అసంభవం, అది ఎవరితో అయ్యే పని కాదు, వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఈరోజు డైరెక్ట్గా చేత కాకుండా వీళ్ళకు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి దౌర్భాగ్యం వచ్చింది. ఈరోజు ఇంతమంది క్యాడర్లు, ఇంతమంది ప్రజలు స్పష్టంగా వాళ్ళక స్వచ్ఛందంగా వాళ్ళంతా వచ్చి ఈరోజు ప్రచారాల్లో పాల్గొంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. చూస్తున్నాం కదా, మొత్తంగా కూడా పులివెందులో అభివృద్ధి ఎంతో జరిగింది. మండలంగా కూడా చూసుకుంటే పులివెందులలో జరిగిన అభివృద్ధి మరికొన్ని సంవత్సరాలు చూస్తే విదేశీ వారు కూడా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వీక్షించే విధంగా కూడా పులివెందుల అభివృద్ధి అని చెప్తూ ఉన్నారు. జగన్ పరిపాలన అంటే ఒక మార్పు, ఒక మార్క్ అని కూడా అంటున్నారు మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, పులివెందుల నియోజకవర్గం నుంచి. సుపరిపాలన, అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. హనుమాంపల్లి, చెర్లోపల్లి, రాంపురం, కొండంపల్లి, మరవపల్లి గ్రామాల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ కార్యకర్తలు, నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను వివరిస్తూ జగనన్నను మరోమారు సీఎం చేసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్ రాయవరం మండలం, గుడివాడ, పెద్ద ఉప్పలం, కొత్త పోలవరం, అడ్డరోడ్డు, తిమ్మాపురంలలో ఎన్నికల ప్రచారం చేశారు. మండు టెండర్ను లెక్క చేయకుండా ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని కోరారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన టీడీపీ సభలో వైఎస్ జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అని చంద్రబాబు బరితెగించి మాట్లాడటం ఏంటని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని అనుమానం కలుగుతోందన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.